సేమే పొజిషన్ సేమ్, జస్ట్ గ్యాప్ ఇచ్చా. చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది. హాల్లో ఏసీ రన్ అవుతున్నా, కిచెన్లోకి వస్తున్న ఫీలింగే లేదు, ఫ్యాన్ ఏసీ. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, యమ్మీ యమ్మీ రెసిపీస్, చాలా బాగుంటాయి. అండ్ ఇంట్లోనే చక్కగా గోధుమ పిండితో చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. మీ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్, నిన్న వీడియో ఎండింగ్లో నేను చెప్పినట్టే ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాం. నిన్న ఉన్న స్ట్రెస్కి దానికి వాళ్ళు కాస్త హాయిగా పడుకున్నాను. మార్నింగ్ లేట్గా లేచి ఇంక ఇలా కాఫీతో అయితే డే స్టార్ట్ చేసాం. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఈరోజు మార్నింగ్ డ్రింక్ కూడా ఏం నానపెట్టలేదు. సో డైరెక్ట్ కొంచెం వాటర్ తాగేసి నట్స్ తినేసి ఇలా కాఫీతో అయితే డే స్టార్ట్ చేసాం. స్లో మార్నింగ్ అని చెప్పాలి. తర్వాత ఫాస్ట్గా మిగతా పనులు చేయాలండి, ఎందుకంటే ఏ పని చేయకపోయినా తప్పదు కాబట్టి అలా పనులన్నీ అవుతూనే ఉంటాయి మనకి. ఇక్కడైతే మేము కాఫీ తాగుతుంటే మా అమ్మాయి జోకులు వేస్తుంది, అందుకని అవుతున్నాం. యాంగ్రీ బర్డ్లా చూస్తుందని నేనంటుంటే తను ఏదో జోక్స్ వేస్తుంది. అలా హాయిగా సరదాగా నవ్వుకుంటూ మేము కాఫీ, తనైతే తన పాలు ఎంజాయ్ చేస్తుంది. మీరు మీ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు? సండే ఎక్కడికన్నా బయటికి వెళ్ళారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా? ఇచ్చేస్తే ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికన్నా బయటికి వెకేషన్ ప్లాన్ చేశారా? లేకపోతే ఇన్లాస్ దగ్గరకు కానీ అమ్మ వాళ్ళ దగ్గరకు కానీ వెళ్తున్నారా అనేది కూడా నాతో చెప్పండి. అండ్ ఇదైతే ఫైనల్గా ఏసీ అవుట్డోర్. ఈ బాల్కనీ అంతా క్లీన్ చేశాను కాఫీ తాగిన తర్వాత, కానీ అప్పుడు కెమెరా పెట్టుకోవాలని గుర్తులేదు. సో ఫైనల్గా క్లీన్ చేసేసిన తర్వాత అయితే క్లిప్ తీస్తున్నాను. క్లీన్ చేశాను, డ్రై కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేయడానికి వచ్చేసాను. పేరుకి వీకెండ్ చిల్ అవ్వాలని నేను ఫ్రైడే నుంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడమే తప్ప ప్రతి వారం ఏదో ఒక పంచాయతీ, ఎక్కడ చిల్ అయ్యేది, ఎక్కడ రెస్ట్ తీసుకునేది. ఇప్పుడు నిన్న చూడండి, డే అలా స్టార్ట్ అయింది. అమ్మయ్య అనుకుంటే ఫోన్ కాల్ ఒకటి, అటు వెళ్ళడం, ఆ మార్కెట్ తిరుగుడు, ఈ ఏసీ ఇన్స్టలేషను, క్లీనింగు, రాత్రి 11:30 దాకా పనేనా? శనివారం శుక్రవారం కూడా అనిపిస్తుంది. ఫ్రైడే కూడా చూడండి అలా వెళ్ళామా, అటు సెలక్షన్ కోసం ఫ్రైడే పోయింది, ఇన్స్టలేషన్ కోసం సాటర్డే పోయింది. ఫైనల్గా నా ఫోన్ మాత్రం మండే రోజు వచ్చింది. ఆ రోజు రాలేదు కదా, తిరిగి వచ్చేసాం. సండే అంతా అవ్వలేదు. ఇంకా అలా ఉంటుంది. చెప్తున్నాను కదా, వీకెండ్ అని ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడమే తప్ప నాకు వీక్ డేస్ కన్నా వీకెండ్స్లోనే ఎక్కువ పని అనిపిస్తుంది. రోజంతా చేస్తూనే ఉంటాను. అట్లీస్ట్ వీక్ డేస్లోనైనా మన వాళ్ళకి బాక్స్ పెట్టేసామా, ఆఫీస్కి పంపించేసామా, తర్వాత కొంచెం ఏదో 8 to 10 ఇంట్లో పని చేసుకున్న, 10 to 12 వీడియోస్ వర్క్ అని ఏదో రకంగా మధ్యలో ఒక 1.5 hour నాకంటూ మీ టైం ఉంటుంది. ఇప్పుడు అది ఉండదు, ఈ 2 రోజులు అది. ఫైనల్గా అలా వాషింగ్ మిషన్ అయితే వేసి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు ఫిష్ అని డిసైడ్ చేశారు. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మా ఇంట్లో ఫిష్ అంటే కంపల్సరీ 3 రెసిపీస్ ఉండాల్సిందే. ఫ్రై అందరం తింటాం, పులుసు నేను మా పాప తింటాం, మా హస్బెండ్ తినరు, ఆయన కోసం ఇగురు చేయాలి. సో అది అలా 3 రెసిపీస్ అయితే చేయాలి. ముందుగా ఫ్రై కోసం అయితే మ్యారినేట్ చేసేస్తున్నాను. ఈ మ్యారినేషన్కి ఏం లేదు, ఫస్ట్ అయితే ముద్ద మసాలా యాడ్ చేశాను. ఈ ముద్ద మసాలా నేను ఎలా చేసుకుంటాను అనేది పులుసు ఇగురు చేసే క్లిప్స్ ముందున్నాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఫ్రై మ్యారినేషన్ చూసేద్దాం. ఆ ముద్ద మసాలా సరిపడా తీసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసాను అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక మసాలా పేస్ట్లా వస్తుంది కదా, దాన్ని అంతా ముక్కలకి బాగా పట్టించండి. పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. ఒక 1.5 hour. దీన్ని ఏం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, నేను బయటే పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసేస్తాం కదా, దానికి అంత హడావుడే ఉంది, అందుకని ఇలా బాగా పట్టించుకోండి. ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేనైతే వేసాను.
అండ్ ఇక్కడైతే చూడండి చిన్న ట్రైపాడ్ పెట్టి ఒకే బర్నర్ కాకుండా పెద్ద ట్రైపాడ్ పెట్టేసి ఇగురు పులుసు ఒకేసారి చూపించేస్తాను. చింతపండు పులుసు పోసే వరకు రెండింటికి ప్రొసీజర్ సేమే కదా, సో స్పాచులా కూడా ఒకటే వాడేస్తాను. పులుసు వేసాకే మా ఆయనకి ప్రాబ్లం వచ్చేస్తుంది, పులుసు ఫ్లేవర్ నచ్చదు ఆయనకి ఫిష్లో, కాబట్టి అక్కడి నుంచి మారుస్తానమాట. ఏం లేదు, రెండు ఒకేసారి ప్యారలల్గా పెట్టేశాను కదా. మీకు చాలాసార్లు విడివిడిగా రెసిపీ షూట్ చేశాను నేను, నాకెందుకు ఈరోజు ఇలా చేయాలనిపించింది. ముందుగా 2 ప్యాన్స్లో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేశాను. అవి ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు అయితే యాడ్ చేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండిట్లో సరిపడా ముద్ద మసాలా అయితే వేసేసుకుంటాను. ఇది కూడా అంతే, 3టికి సరిపడా ఒకేసారి పట్టేస్తాను. ఏం లేదు, ఇందులో నేను అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి అయితే అదో రకమైన స్మెల్ వస్తుంది. నెక్స్ట్ గసగసాలు అయితే వేసుకుంటాను. అంతే, ముద్ద మసాలా ఈజీగా అయిపోద్ది. ఫైనల్గా గరం మసాలా వేసుకుంటాం కాబట్టి మన లవంగాలు చెక్క అవన్నీ నేను ఇందులో ఏం వేయను, అంతవరకే మన ముద్ద మసాలా అంటే. ఈవెన్ నేను చికెన్ మటన్లో కూడా ఇదే యూస్ చేస్తాను. అది రెండిట్లో సరిపడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నెక్స్ట్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి రెండిట్లో కామన్గా. వేసేసుకున్న తర్వాత అప్పుడు ఫిష్ పీసెస్ అయితే వేసుకొని కొంచెం అటు ఇటు రొటేట్ చేసుకొని ఆ స్పైసెస్ అన్నీ ఫిష్ పీసెస్కి అయితే పట్టనివ్వండి. ఫిష్ పీసెస్కి చక్కగా పట్టేసిన తర్వాత ఇగురులో ఏమో వాటర్ పోస్తాను, పులుసులోనేమో చింతపండు పులుసు వేసి కొంచెం వాటర్ వేస్తాను. అంతే, సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ. నాకు చికెన్ మటన్ మిగతా నాన్ వెజ్ రెసిపీస్తో పోలిస్తే ఫిషే ఈజీగా అయిపోద్ది అనిపిస్తుంది. ఆ రోజు కుకింగ్ కూడా తొందరగా అయిపోద్ది. ఎందుకంటే చికెన్ మటన్ అంటే, చికెన్ అనుకోండి బిర్యానీ చేస్తావా అంటారు, మటన్ అనుకోండి బగారా రైస్ చేస్తావా అంటారు. ఫిష్కి అయితే అలాంటివి ఏమి ఉండవు. చక్కగా వైట్ రైస్ పెట్టేసి ఇలా కూర అయితే వండేయచ్చు. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, కుకింగ్ ఈజీగా అనిపిస్తుందా? ఈజీగా అనిపిస్తున్నట్లయితే మన వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందే అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు ఈ ముక్కలు ఫ్రైకి, ఈ ముక్కలు పులుసుకి, ఈ ముక్కలు ఎగురికి అన్నట్టు పెట్టేస్తాను. దాన్ని బట్టి తర్వాత అయితే వేసేసుకోవడమే. పొట్ట కింద ముక్కలు జనరల్గా ఇగురుకు బాగుంటాయి, అవే వేస్తాను. ఫిష్లో ఇంకా తలకాయ తోక మెంతినం ఆ రెండు, కాబట్టి అవి ఫస్టే తీపిచ్చేస్తాం మేము కటింగ్ చేయించేప్పుడే. ఆన్లైన్లో బుక్ చేసినా సరే మనకు వద్దు అంటే అవి రావు. సో మిగతా ముక్కలు అయితే వేసి పెట్టేస్తాను. అలా మీరు ఫిష్ పులుసు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది బెండకాయ వేస్తారు, కొంతమంది మామిడికాయ వేస్తారు, ఇలా రకరకాలు. మేము అలాంటి వెజిటేబుల్స్ అయితే ఏమి యాడ్ చేయం, కానీ ఇది నా స్టైల్ చేపల పులుసు అనమాట. ఇలానే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ముక్కలు వేసాక లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. చేసిన తర్వాత వాటికి స్పైసెస్ అన్నీ పట్టేసాయి బాగా. చూస్తున్నారుగా, ఇగురులో ఓన్లీ వాటర్ పోస్తున్నాను. అటు సైడ్ దిగురు అనమాట. ఇటు సైడ్ పులుసులో సరిపడా పులుసు పోసి ఇంకా ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే పోసేస్తాను. అండ్ ఇక్కడ మనం ఫిష్ కర్రీ వండుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. హోమ్ మేకింగ్ గురించి. మన హోమ్ మేకర్స్ కదా, అప్పుడప్పుడు హోమ్ మేకింగ్ గురించి, హోమ్ మేకింగ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎవరో మోటివేట్ చేస్తారని వెయిట్ చేయడం ఎందుకు చెప్పండి, నేనున్నాను కదా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. సో బోల్డ్ అన్ని కబుర్లు అయితే చెప్పేసుకుందాం. అందరూ చాలా తక్కువగా చూసే పని ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్. ఇంట్లో పని అంటే ఎక్కడ లేని చులకన భావం అందరికీ, కానీ అవి చేస్తేనే తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్. ఒకరోజు మనం చేయకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అలా ఎక్స్పీరియన్స్ చేపించాలి అన్నా కూడా మనం అలా ఉండలేం కదా ఇంటిని వదిలేసి. అది సో అంత ఇంపార్టెంట్ వర్క్ని అంత తక్కువ చేసి ఎందుకు చూస్తారా అని అనిపిస్తుంది నాకు. మేబీ దానివల్ల మనకేమీ రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా, అందువల్లే అనుకుంటా. అదే జీతం భత్యం లేని పని మనుషులు అంటారు చూసారా, అలాంటిది. ఫైనల్లీ చేసేది ఎవరి కోసం? మన ఇంట్లో వాళ్ళ కోసం, మన కోసం, మన ఇంటి కోసమే. కాబట్టి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చెప్పేది అది. ఎవరో ఏదో అన్నారని మీరు డిమోటివేట్ అయిపోవద్దు. ఈ టాపిక్ని అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు, లంచ్లో ఏం చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాదైతే ఫిష్ చూసారు కదా, ఇగురు పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఎలా మ్యారినేట్ చేసుకున్నానో చూసారుగా. ఈరోజు ఎయిర్ ఫ్రైర్లో చేయట్లేదు,
షాలో ఫ్రై చేస్తున్నాను. మీ క్లోజప్లో కూడా చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. ఆయిల్ హీట్ అయిపోయింది. అండ్ మీ సండే ప్లాన్స్ ఏంటో నాతో చెప్పండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారా లేదా, ఇవ్వకపోతే ఎప్పటి నుంచి హాలిడేస్ అనేది కూడా నాతో చెప్పండి. మాకు చెప్పాను కదా ఇంకా చాలా టైం ఉంది. సో ఫిష్ ఫ్రై రెడీ అయిపోతే ఆకలి వేసేస్తుంది. త్వరగా లంచ్ చేయాలి. తర్వాత వేరే వేరే పనులు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ మీకు బ్లాగ్లో చూస్తూ ఉంటారు కదా, చివరి వరకు చూస్తే మిస్ అవ్వకుండా అన్నీ తెలుస్తాయి. ప్యానే కొంచెం బ్రాడ్గానే ఉంది కాబట్టి అన్ని పీసెస్ ఒకేసారి పెట్టేశాను. లేకపోతే 2-3 అలా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ గ్రేవీ ఏంటంటే మా వాళ్ళు రైస్లో కలుపుకోవడానికి అడుగుతారు. నాకు కూడా ఇష్టమే కాబట్టి ముద్ద మసాలా కొంచెం ఎక్కువ వేసి అది కొంచెం ఎక్కువ వచ్చేలా చేశాను. ఇప్పుడు క్లోజప్లో కూడా చూద్దాం మన ఫిష్ పీసెస్ ఎలా ఉన్నాయి అనేది. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. మన ఫిష్ పీసెస్ ఇలా అయితే ఉన్నాయి. సో బోత్ సైడ్స్ ఇలా నీట్గా ఫ్లిప్ చేసుకుంటూ షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు, వాళ్ళు ఎందుకో చేయాలనిపించలేదు. ఇంత టేస్ట్ అయితే ఉండదు తెలుసా, ఏదైనా అంతేలేండి. ఆయిల్లో డీప్ ఫ్రై అయిన దానికి ఎయిర్ ఫ్రైలో అయిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఇప్పటిదాకా ఎయిర్ ఫ్రైలో అన్నీ నచ్చాయి. ఓకే ఇది విడిగా చేస్తే బాగుంది, ఇది ఎయిర్ ఫ్రైలో బాగాలేదని లేదు, కానీ ఓన్లీ ఫిష్ ఫ్రై ఒక్కటే ఎందుకో నాకు అంత టేస్టీగా అనిపించలేదు. సో ఇలానే చేస్తున్నా. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో స్పాచులా. అండ్ మన ఫిష్ ఫ్రై కాబట్టి కొంచెం కెమెరా కదులుతుంది, పట్టించుకోకండి. ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయాక కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేది. చూసారుగా ఇలా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంతమంది కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేయకపోతే మసాలా పీసెస్కి పట్టుకొని ఉండదు అని బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఏం లేదు, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కంటిన్యూషన్లోనే మన కేక్ రెసిపీ చూసేద్దాం. తర్వాత గ్యాప్లో మేము లంచ్ చేశానులేండి, అక్కడ నేను క్లిప్స్ తీయలేదు. అట్లీస్ట్ ప్లేట్ క్లిప్ తీసే టైం కూడా లేదు, నాకు అంత ఆకలేసేసింది. ఇక్కడ నేనైతే ఈ రెడ్ కప్తో అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ముందుగా చాక్లెట్ కేక్ కదా ఇది, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలోకి 1/4 కప్పు సూజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది, అండ్ 1/4 కప్పు కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. కోకో పౌడర్ ఎక్కువ తీసుకోకండి, చేదుగా అయిపోద్ది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఈ 3 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండికి జనరల్గా 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది కదా, అలానే 3/4 కప్పు మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు పాలు అయితే పడతాయి, నేను ఇప్పుడు 3/4 కప్పు వేస్తున్నాను. మిగతావి తర్వాత కలుపుకునేప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్లో, లేకపోతే ఇలా మిక్సీ జార్లో చక్కగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆ బ్యాటర్ని అంతా దీనిలోకి యాడ్ చేసి బాగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడే పిండి బాగా టైట్ అయిపోతుంది, ఆ టైంలో మీరు మిగతా పాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/3 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోండి. ఇవి నార్మల్ బ్రాండ్ కూడా తీసుకొని మీరు వేసుకోవచ్చు. అది వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసి ఇప్పుడు పాలు సరిపడా పోసుకోండి. 1 కప్పుకనే మీరేం రిస్ట్రిక్ట్ చేసుకోవసరం లేదు. మీ బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను చూపించే వరకు రావడానికి ఎన్ని పాలు పడతాయో అన్ని పాలు యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోవచ్చు. నీళ్లు మాత్రం యాడ్ చేయకండి, బాగుండదు. అండ్ ఈ పాల కన్సిస్టెన్సీ పెంచుతున్న కొద్దీ మీకు ఎక్కడైనా స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తే మళ్ళీ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ నేను యాడ్ చేయను కాబట్టి మీకు నచ్చితే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ పౌడర్ని. అండ్ నేను మంచి స్మెల్ కోసం ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అయితే వేస్తాను, అంతే. నెక్స్ట్ ట్యూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నాను. ఇదైతే లేదు, తెప్పించాను. మొన్న స్ప్రింక్లర్స్ వేసాను కదా, ఇవాళ అయితే ట్యూటీ ఫ్రూటీ వేద్దాం. నాకు చాలా ఇష్టం ట్యూటీ ఫ్రూటీ అంటే. కొన్ని అయితే బ్యాటర్లో వేసి కలిపేశాను, కొన్ని పైనుంచి కూడా వేస్తాను. ఇప్పుడు కేక్ మోల్డ్ అయితే తీసుకొని దాన్ని చక్కగా గీతో గ్రీస్ చేసేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అంతా అందులో పోర్ చేసేసి చక్కగా మీరు ట్యాప్ చేశారంటే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా, ఎక్కడ ఎయిర్ ఫామ్ అవ్వకుండా నీట్గా సెటిల్ అవుతుంది కేక్. అప్పుడు కేక్ మధ్యలో గ్యాప్స్ రాకుండా చక్కగా పొంగుతుంది అన్నమాట కేక్ మీకు.
ఇంకా మీరు కేక్స్ ఎలా చేస్తారు, ఇంట్లో చేస్తారా, చేస్తే ఏ టైప్ చేస్తారు, మైదాతో చేస్తారా, సూజీతో చేస్తారా, ఆటాతో చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ కూడా ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే పిల్లల కోసం ట్రై చేయండి. వీడియో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను నేను. నా దగ్గర మైక్రోవేవ్ ప్రాబ్లం ఉందని, మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చెక్ చేసేప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఫైనల్గా డీమౌల్డ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఈ చాక్లెట్ కేక్ని నేనైతే డీమౌల్డ్ చేసేస్తాను అండ్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసేయచ్చు. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే చూడండి ఫ్లఫీగా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మా అమ్మాయి క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అయిపోయినట్టే. అందరం హ్యాపీగా ఒక్కొక్క పీస్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా అలా ఆఫ్టర్నూన్ కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే యాజ్ యూజువల్ సండే మార్కెట్కి అయితే వచ్చేసాం. వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకోకపోతే కష్టం కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ మన టాపిక్ అయితే కంటిన్యూ చేస్తాం. మనం రోజు చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం. హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పనులన్నీ టైంకి అయిపోవాలి, పిల్లలకి మంచి బిహేవియర్ నేర్పించాలి, వాళ్ళని బాగా చదివించాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి, మనం ఏదైనా జాబ్ చేస్తుంటే అందులో గ్రో అవ్వడానికి మనం ఎక్స్ట్రా టైం ఎలా తీయాలి, లేకపోతే మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఎన్ని ఆలోచించినా సరే అందులో అన్నీ చేయలేం. కొన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటూ స్టార్ట్ చేయలేం, కొన్నేమో జస్ట్ స్టార్ట్ చేసి వదిలేస్తాం. జస్ట్ స్టార్ట్ చేసి వదిలేసే విషయాలు చెప్పనా, మనం ఏదన్నా ఒక యూట్యూబ్ వీడియో చూసినా ఏం చేసినా వాళ్ళని చూసి బోల్డ్ అంత ఇన్స్పైర్ అయిపోయి ఈ రోజు నుంచే మనం హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసేయాలి, ఈ రోజు నుంచి హెల్తీగా ఉండాలి, ఈ రోజే ఎక్సర్సైజ్ చేసేయాలి, ఈ రోజే వాక్ చేసేయాలి అని స్టార్ట్ చేస్తారు. ఒక 2 డేస్ చేసిన తర్వాత అర్థమైపోద్ది మనకి. దాని మీద మీమ్స్ కూడా ఉన్నాయి మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కావాల్సినన్ని మీరు చూడొచ్చు. 1 డే ఎక్సర్సైజ్ చేస్తారు, సెకండ్ డే ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చి ఆ యోగా మ్యాట్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు. అలా ఉంటుంది. ఇలాంటివి మనం స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయలేం. ఇంకా క్లీనింగ్ లాంటి విషయాలకు వచ్చేస్తే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ కూర్చొని ఫోన్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేశారంటే అయిపోయినట్టే, ఇంకా డేని దేవుడికి ఇచ్చేసినట్టే. కాబట్టి ఏమి ఉండదు. అలా అనుకోవడమే కాకుండా దానికి ప్రాపర్గా స్కెడ్యూల్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. దేనికైనా ప్లానింగ్ ఇంపార్టెంటే. అరే నువ్వేమన్నా పెద్ద మేనేజర్ ఉద్యోగం చేస్తున్నావు ఏంటి ప్లానింగ్ చేసుకోవడానికి, ప్లానర్ పెట్టుకోవడానికని అస్సలు అనుకోవద్దు. దేనికైనా ప్లానింగ్ ఇంపార్టెంట్. హోమ్ మేకింగ్ అయినా, జాబ్ అయినా, చిన్నదైనా పెద్దదైనా ప్లానింగ్ ఉండాల్సిందే. మీరు దాన్ని పేపర్ మీద అంత స్టైలిష్గా ప్రొఫెషనల్గా రాయలేకపోయినా అట్లీస్ట్ మీ మైండ్లో ప్లాన్ చేసుకోండి. నేను పేపర్ మీద పెట్టేది తక్కువే, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. నేను ఈ ప్లానర్స్ ఫాలో అవుతాను, ఆ ప్లానర్స్ తెప్పిస్తానని అయితే నేను చెప్పను. నేను టు బీ ఫ్రాంక్ అంతా మైండ్లోనే ప్లాన్ చేసుకుంటాను. నేను ఏది పేపర్ మీద పెట్టను. కొంతమంది అంటారు మేము పేపర్ మీద పెట్టనే చేయం, అందుకే నేను పేపర్ మీద పెడతానని. నేను పేపర్ మీద ఏం పెట్టను, నేను మైండ్లో అనుకుంటే చేసేస్తాను అంతే. కాకపోతే మనకి దానికి బోల్డ్ అంత మోటివేషను, విల్ పవర్ అవన్నీ కావాలి చేయాలంటే. ఏదో అనుకున్నామా 2 రోజులు చేసామా వదిలేద్దామా అనొద్దు. మీరు హెల్తీగా ఉండాలనుకుంటున్నారా, స్లోగా స్టార్ట్ చేయండి. ఈరోజు ఇది చేంజ్ చేద్దాం, రేపు ఇది చేంజ్ చేద్దాం అని. అంతేగాని సడన్గా ఈరోజే రైస్ మానేయాలి, ఈరోజే బ్రౌన్ రైస్ తినేయాలి, ఈరోజే బ్లాక్ రైస్ తినేయాలి, ఈరోజే రోజు 9:30కి డిన్నర్ చేస్తారు, ఈ రోజు నుంచి 5:30కి తినాలి, ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవు. హలో అండి, ఎలా ఉన్నారు? చెమటలు ఎంత చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది. హాల్లో ఏసీ రన్ అవుతున్నా, కిచెన్లోకి వస్తున్న ఫీలింగే లేదు. ఫ్యాన్లు ఏసీలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఏమి అబ్బా చిరాగ్గా ఉంది. అది ఈరోజు మా సండే అయితే ఇలా గడిచింది. మీరు మీ సండే ఏం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వెజిటబుల్స్ సర్దుకోవడం, వీక్ అంతా ప్లాన్ చేసుకోవడం, ఇదంతా దీంతోనే సరిపోద్ది. ఎవ్రీ వీక్ చూపిస్తున్నాను కదా. హాల్ కూడా రేపు మార్నింగ్కి సెట్ చేస్తాను, ఇంకా రికార్డ్ చేయలేదులేండి. అది మీకు నా రెగ్యులర్ వీడియోస్ ఎలా అనిపిస్తాయో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ చెప్పలేకపోతే నాతో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది, అక్కడ నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి అక్కడ కూడా. అది ఈరోజు ఈ సండే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.
రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్. టాపిక్ మధ్యలో ఆగిపోయిందని ఫీల్ అవ్వకండి, అనుకోకుండా వీడియో ఎండింగ్కి వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తాను. మీకు బోల్డ్ అన్ని మోటివేషనల్ కబుర్లు అయితే చెప్తాను. ఓకేనా? సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.